నాలుగు భుజములందు శంఖము చక్రము గద పద్మము మెడలో వనమాల ధరించి లక్ష్మీ సమేతుడై దేదీప్యమానంగా శ్రీ మహావిష్ణువు ఆ వైకుంఠంలో ప్రకాశిస్తూ ఉన్నారు. మహానుభావ, నీ బాపు చేతన కానీ మనసు చేతన కానీ ఊడింపసప్పుండవాడవు నిలుపున సరిపడవు. ఆది మధ్యము అంతము లేవని గలగా శ్రీ మహావిష్ణువు గోర్చి నారమహామని నమస్కారం చేశారు. ఆ పలుకులకి శ్రీ మహావిష్ణువు హృదయం కలిగింది. నారద, వైకుంఠానికి ఎందుకు వచ్చావు అడిగాడు. మహానుభావ, అన్లోకం తిరిగాను, భూలోకానికి వచ్చాను. భూలోకంలో జనులు అంటే మానవులు ఏం చేస్తున్నారు? క్రిమి కిడకలతోనూ రోగులతోనూ దుఃఖాలతోనూ బాధపడుతున్నారయ్యా. మానవులకి దుఃఖ శోకాలు పోవాలి, ధనధాన్యాలు కలగాలి. అందుకు కొరకు ఏమైనా ఉపాయము మాకు జలపండి అడిగారు. నారద, స్వర్గ మత్స్యాది రూపంలో స్వరూపమైనది త్రిమూర్త్యాత్మక స్వరూపం గలవారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారయ్యా. ఆ వ్రతం చేస్తే మానవులకి దుఃఖ శోకాలు పోతాయి, ధనధాన్యాలు కలుగుతాయి. వ్రతం చేసిన వారికి స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది, యోగ్యమైన సంతానం కలుగుతుంది. ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం, వ్యవహారం అన్ని బాగుంటాయి. ఎప్పుడు చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి? వ్రతం చేసిన వారికి తిథి, వారం, నక్షత్రం, మాసం, పక్షం నిమిత్తం లేదయ్యా. ఎప్పుడైనా ఎక్కడైనా వ్రతం చేయవచ్చు. ముందుకేం చెయ్యాలి? విఘ్నేశ్వర పూజ చెయ్యాలి, నవగ్రహాల పూజ చెయ్యాలి, స్వామివారి పూజ గావించాలి, మంత్రశ్వాలు గావించాలి. ఈ దేవుడుకు ఇష్టమైన ప్రసాదం గోధుమ ప్రసాదం. గోధుమ ఒక ఆవు పాలు, ఆవు నెయ్య, పంచదార, యాలకులు మొదలు వాటితో సత్యదేవుని ప్రసాదం తయారు చేయాలి. కథంతా వినాలి, కథాక్షతలు వేసుకోవాలి, ప్రసాదం నైవేద్యం పెట్టాలి, ప్రసాదం భుజించాలి. అప్పుడే వ్రతం పూర్తవుతుంది. వ్రతం రోజున వ్రతం చేసిన వారు నియమాలు పాటించాలి. ఒక పూట భోజనం చేయాలి, ఒక పూట పలహారం చేయాలి, రాత్రపూట భార్యాభర్త బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీద విడివిడిగా నిద్ర చేయాలి. ఆ విధంగా మనసులో సత్యదేవాయ నమః, సత్యదేవాయ నమః అంటూ దేవుడు స్మరించాలి. ఆ రోజున వ్రతం పూర్తయిన తర్వాత వ్రతం చేయించిన పండితులకు మీ శక్తానుసారం సత్కారం చెయ్యాలి. అంటే దానం ధర్మం చెయ్యాలి. ఏ దానం ధర్మం చేసినా వారి కుటుంబానికి శ్రీరామ రక్ష, అంటే వారి కుటుంబానికి అన్నానికి, వస్త్రానికి, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, గౌరవానికి ఉండదని సాక్షాత్ శ్రీ మహావిష్ణువు నామహామని చెప్పారు.